ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు బారులు తీరారు. మహిళలు, వృద్ధులతో పాటు కొచ్చి వెళ్లాల్సిన అయ్యప్ప స్వాములు నిరీక్షిస్తున్నారు. శంషాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. స్వాములు చెప్పండి, ఇక్కడికి వచ్చారు, ఏమంటున్నారు వీళ్ళు? ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి 5 మెంబర్స్ నుంచి వచ్చినాం. రేపు మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? మాకు యాక్చువల్లీ రేపు టికెట్ ఉందండి, కానీ నిన్న మొన్నటి నుంచి జనాలు ఎక్కువైపోయి ఎన్నికి వెళ్ళిపోయారని చెప్పి వచ్చాము. క్యాన్సిలేషన్ అని చెప్పారు. ఇందాక కూడా ఒక స్వామి వచ్చాడు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. 23 ఎత్తుకొని వచ్చాడు ఆయన. అయితే రేపు ఉంది కదా, మాకు వెబ్ చెకిన్లో మాత్రం రేపు 3:30కు చూపిస్తుంది టైము, ఇది మధ్యాహ్నం. యాక్చువల్లీ మా ఫ్లైట్ 11 గంటలకు. ఇక్కడ వచ్చి అడిగాము ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఏందా అంటే లేదు, ఆన్ టైంలోనే ఫ్లైట్ అని చెప్తారు స్వామి. మాది రేపు టికెట్ ఉంది, కాకపోతే వాళ్ళని అడుగుతుంటే ఇప్పుడు వెబ్ చెకిన్లో 3 hours డిలే చూపిస్తుంది, 4 hours. మరి ఏంటంటే ఆన్ టైం వస్తుంది అంటారు. మరి వెబ్ చెకిన్లో ఎందుకంటే అట్లా ఏమి ఉండదు, వస్తారు. ఈరోజు క్యాన్సిల్ అయినట్టు అయినాయి అంటారు. మరి క్యాన్సిల్ అయితే ఏంది పడుతుంది అంటే ఈ నైట్ మెసేజ్ వస్తుంది అంటారు. మరి వాళ్ళు కన్ఫర్మేషన్ కన్ఫామ్గా క్యాన్సిల్ అవ్వవా అంటే దానికి మేమేం చెప్పలేము అంటున్నారు. స్పష్టత ఇవ్వట్లేదు. మేము 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమే ఒక ముందు రోజు వచ్చి క్లారిటీ తీసుకొని వెళ్దామని వచ్చాము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యాయంట ఫ్లైట్స్. మాకేమో డౌట్గానే ఉంది, ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఇంకా డౌట్గానే అనిపిస్తుంది మాకైతే ప్రెజెంట్. అది స్వామి, ఏంటి మీరు టికెట్లు కన్ఫర్మేషన్కి వచ్చారా? ఎంతమంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? చింతల నుంచి వచ్చాము స్వామి శరణమయ్యప్ప. మేము మాకు టికెట్ల కన్ఫర్మేషన్ ఒకసారి వెబ్ చెకింగ్ చేసుకుందామని ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. బట్ వీళ్ళేమో ఏదైనా క్యాన్సిల్ అయితే నైట్ మాకు బిఫోర్ 10 గంటల లోపు మెసేజ్ వస్తుంది, మీకు ఆన్లైన్ ఏదైనా చెక్ చేసుకోండి, లేదా రేపైతే ఆన్ టైం అని చూపిస్తున్నారు స్వామి. మీ దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ సమస్యను అసలు ప్రతి ఒక్కరు ఏమని చెప్తున్నారంటే పలు రకాలుగా పలు విధాలుగా చెప్తున్నారు, మనకేమీ అర్థమవుతలేదు. అందుకోసమే డైరెక్ట్ వచ్చేసి మేము ఒకరోజు రేపు ఉన్న జర్నీ ఉన్నా కానీ ముందు రోజు వచ్చేసి ఎంక్వైరీ కోసం వచ్చాము స్వామి. స్వామి మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం ఎంతమంది, ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు, దేనికోసం వచ్చారు? 30 days బిఫోర్ బుక్ చేసాం మేము, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు 3 days బట్టి ఇబ్బంది జరుగుతుంది ఇండిగో గురించి. మాకు రేపు వెళ్ళాల్సింది, రేపు 11:45కి మాకు ఫ్లైట్ అనేది. మేము రేపు ఈరోజు చెకింగ్ వచ్చాము. ప్రజెంట్ రైట్ టైం ఉందంటున్నారు, కానీ మాకు మెసేజ్ చెక్-ఇన్ అయితే 3 hours డిలే చూపిస్తుంది. వాళ్ళే రైట్ టైం అని చూపిస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అదే మీకు మెసేజ్ అనేది ఈవెన్ నైట్ వస్తుంది. రేపైతే మేము చెప్పలేము, వస్తుంది ఎట్లా ఉంటే తెలియదు, నైట్ వస్తుంది మెసేజ్ చెబుతున్నారు వాళ్ళు. ఇట్లా చాలా ఇబ్బందిగా. ఆల్రెడీ ఇప్పుడు స్వాములు వచ్చారు, కొంతమంది 23 కట్టుకుని వచ్చారు, క్యాన్సిల్ అని చెప్పారు. వాళ్ళు ఏం చేయాలి ఏం అర్థం కదా వాళ్ళకి. 41 days దీక్ష చేసి ఇట్లయితే చాలా ఇబ్బంది కదా. ముందు ఇన్ఫర్మేషన్ అనేది రావాలన్నమాట. బిఫోర్ 2 hours బిఫోర్ మార్నింగ్ వచ్చి సరిపోతుంది మాకు. ఇది స్వామి శరణం. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దకు అయ్యప్ప స్వామి భక్తులు అయితే వచ్చారు. వారందరూ కూడా శబరిమల వెళ్లేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. ఇండిగో విమాన సంస్థ తమకు ముందుగా ఒక స్పష్టతను ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని ఆల్టర్నేటివ్ జర్నీకి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటామని ఇటు భక్తులందరూ చెబుతున్నారు. అయితే దాదాపు 40 రోజుల పైగా నిష్ఠతో దీక్ష చేశామని ఇడుముడు కట్టుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫ్లైట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురవుతున్నామని ఈ భక్తులందరూ చెబుతున్నారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లయితే ఇటు బస్సులు కానీ, ట్రైన్లు కానీ, లేకపోతే విమాన సర్వీసులను ఇక్కడి నుంచే నడిపించినట్లయితే వేగంగా శబరిమల చేరుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ అయ్యప్ప స్వాములు అయితే చెబుతున్న పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.